హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అందరూ హాల్లో డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే రామరాజు అయితే ఇదేంటో వీడేంటి నడిపోడు, అక్కడికి వెళ్ళాడు, కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు, అర్జెంట్ పని అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వీడు ఇలా మారిపోయాడేంటి అని రామరాజు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు సాగర్కైతే. అప్పుడే సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే ఉంటాడు. వీనికి అక్కడికి పోగానే మనందరినీ మర్చిపోయాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు, వీడు రాని వీని సంగతి చూస్తా అని రామరాజు అంటూ ఉంటాడు. అదేంటి మామయ్య, మీరు ఫోన్ చేస్తే సాగర్ లిఫ్ట్ చేయడం లేదా? అయితే అటు ప్రేమకి ఇంతకుముందే మెసేజ్ చేశారు కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే రామరాజు ఒక్కసారే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మెసేజ్ చేయడం ఏంటి? వాని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇప్పుడు మెసేజ్ ఎలా చేశాడు? నేను ఫోన్ చేస్తున్నాని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా ఏంటి అని రామరాజు అంటూ ఉంటాడు శ్రీవల్లితో. అవును మామయ్య గారు, శ్రీవల్లి నాకు చూపించింది, మెసేజ్లో ఫోటోలు పెట్టారు, నువ్వు ఫోన్ చేస్తున్నావనే స్విచ్ ఆఫ్ చేశారట్టుంది అని శ్రీవల్లి లేనిపోనివన్నీ రామరాజుకు చెప్తుంది. అప్పుడే రామరాజు, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఏంటా మెసేజ్ చూపియండి అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి శ్రీవల్లక్క ఏంటి పాపం, నర్మదని సాగర్ని నర్మదా అక్కని బుక్ చేసింది, ఇప్పుడు నర్మదా అక్కని సాగర్ని ఎన్ని మాటలు అంటాడో మామయ్య గారు అని ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి కూడా చాలా కంగారు పడుతుంది. ఇదేంటి, ఈ పిల్లేంటి ఇలా చెప్పింది, ఇప్పుడు గొడవ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, వాళ్ళు వస్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు గొడవ పెట్టింది ఏంటి అని వేదవతి కూడా కంగారు పడుతూ ఉంటుంది. అదేం లేదండి, ఫోటోలేమీ లేవు అని వేదవతి అంటూ ఉంటుంది. ఏంటతే గారు అలా మాట్లాడుతున్నారేంటి? నువ్వు ప్రేమ ఇద్దరు ఫోటోలు చూసుకుంటూ చాలా ముద్దుగా ఉన్నారని, వాళ్ళ జంట చూడముచ్చటగా ఉందని, నా దిష్టే తగులుతుందని మాట్లాడుకున్నారు కదా, నేను విన్నాను కదా, అదేంటని అడిగితే నాకు కూడా ఆ ఫోటో చూపించారు కదా, ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే వేదవతి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడ ఏం విషయం మాట్లాడాలో అర్థం కావడం లేదా, ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడడం ఏదైనా సమయమా, భోజనం చేయండి, ఇదంతా మర్చిపోయి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. లేదు మామయ్య, నేను ఇప్పుడే చూపిస్తాను చూడండి అని తన దగ్గర ఉన్న ఫోటోనైతే ఫోన్లో ఉన్న ఫోటోని రామరాజుకి చూపిస్తుంది. రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. వీడు ఇలా ఫోటోలు జల్సాగా తిరగడానికి భార్యను వెంబడేసుకొని సమయం ఉంది, కానీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి సమయం లేదా, వీడు ఇలా మారిపోయాడు, వీడు రాని వీని అంతు చూస్తాను, వీడు ఇలా మారిపోతే మన రైస్ మిల్ ఎవరు చూసుకుంటారు, వీని కోసం నేను రైస్ మిల్ని ప్రారంభించాను, కానీ వీడు మాత్రం భార్యతో చెలాయించుకొని తిరుగుతూ ఉన్నాడు సరదాగా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే చాలా గొడవ పెడుతూ ఉంటాడు రామరాజు, వాళ్ళు రాని వాళ్ళ అంతు చూస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఈ శ్రీవల్లి అక్క ఎందుకు ఇలా చేస్తుంది, ప్రతి విషయంలో తలదూర్చుతుంది, అందరినీ బాధ పెడుతుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. శ్రీవల్లి మాత్రం కిచెన్లోకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. వెంటనే ప్రేమ అది గమనించి, ఇదేంటి ఈ శ్రీవల్లి అక్కేంటి ఎక్కడ అంత గొడవ జరిగితే తను మాత్రం కిచెన్లోకి వచ్చి డ్యాన్స్ వేస్తుంది, ఇదంతా కావాలనే శ్రీవల్లి అక్క చేస్తుంది అని ప్రేమ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి అయితే తన రూమ్లోకి వచ్చి కూర్చుంటుంది. చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నర్మదా అక్క సాగర్ బావ వస్తే మామయ్య గారు ఎంత గొడవ పడతారో, వాళ్ళు బాధపడతారు, నర్మదా అక్క ఇప్పటికే బాధపడుతుంది అని ప్రేమ కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే సాగర్, ఏంటి ప్రేమ, ఏం జరిగింది, ఎందుకు అలా కూర్చున్నావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ధీరజ్, నీకొక విషయం చెప్పాలి,
ఇక అమ్ అక్క, బావగారు ఇద్దరూ అక్కడ ఫోటోలు దిగి ఇక మాకు పంపించారు కదా! ఇక ఆ ఫోటోల గురించి ఈ శ్రీవల్లి అక్క మామయ్య ముందు బయటపెట్టింది. మామయ్య గారు చాలా కోప్పడుతున్నారు. ఇక బావగారిని తిడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిక్కడికి వస్తే భయంగా ఉంది. మామయ్య గారు ఏమంటారో ఏమో! గొడవ పెద్దదవుతుందో ఏమో! ఈ శ్రీవల్లి అక్క ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఈ శ్రీవల్లి వదిన నిజంగానే తేడాగా కనిపిస్తుంది. తనని ఒక కంట కనిపెడతాను. నువ్వేమీ బాధపడకు. అక్కడ గొడవ కాకుండా నేను చూస్తాను అని ధీరజ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వేదవతి, ఏంటి ప్రేమ, నర్మదా సాగర్ల గురించే ఆలోచిస్తున్నావా? ఇక వాళ్ళ గురించి మర్చిపో. ఎలాగైనా ఇక మీ మామయ్య గారు వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. వాళ్ళ మంచితనం తెలుసుకుంటాడు. వాళ్ళని ఏమీ అనడులే. ఇక ఏదో విధంగా మనం సాకు చెప్దాం కానీ అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కాలింగ్ బెల్ నొక్కేసి ఇక నర్మదా సాగర్లైతే అక్కడికి వస్తారు. అది చూసి హాల్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని రామరాజు అనగానే అటు పక్క ఉన్న సాగర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని కోపమేమో అని ఇక అనుకుంటూ వస్తూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే అక్కడే ఆగండి. ఇక ఏంట్రా సాగర్, నువ్వు హైదరాబాద్ వెళ్ళావు కానీ ఇక మీ ఆవిడ ఆఫీస్ పని మీద కాదు, మీరిద్దరూ జల్సాగా తిరగడానికి, మీ ఇద్దరు చిందులు వేస్తూ ఫోటోలు దిగడానికి ఇక మీరు వెళ్ళింది. అందుకే కదా ఇక్కడ రైస్ మిల్ వదిలేసుకొని మరి నీ భార్యతో చికార్లు కొట్టడానికి వెళ్ళావు. ఇక ఫోటోలు దిగి కూడా పంపడానికి సమయం ఉంది కానీ ఇక నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి సమయం లేదా? ఇక నువ్వు రైస్ మిల్ ఏం చూసుకుంటావు అని ఇక చాలా కోపంతో ఇక సాగర్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే అదేం లేదు నాన్న అని సాగర్ కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం నా వల్లే సాగర్ మాటలు పడుతున్నాడు అని కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ఇక సాగర్ చెంప పలగొట్టి ఏం మాట్లాడుతున్నావు, ఇంకా అబద్ధాలా అని ఇక అంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే అప్పుడే ఇక మీరు నా కళ్ళ ముందు కనిపించకండి. మీరు ఇంట్లో ఉన్నా మీకు ఇక బువ్వదండగా, మీరు ఏ పని చేయడం లే. ఇక నీ భార్య జాబ్ చూసుకొని నువ్వు మురుస్తున్నావు. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు కనిపించకండి. నాన్న మాట అంటే లెక్కలేని వీడు నా ఇంట్లో ఉండకూడదు అని అనేసరికి ఇటు సాగర్, నర్మద ఇక వాళ్ళ లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక ధీరజ్ అయితే చాలా బాధపడుతూ, ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు? ఇక ఎందుకు వదినని అన్నయ్యని బయటికి పంపిస్తున్నావు? అసలు నీకు ఈ ఫోటోల గురించి చెప్పిన వాళ్ళు ఎవరు అని ఇక ధీరజ్ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు, శ్రీవల్లి సాక్ష్యాలతో చూపించింది తన ఫోన్లో. ఇక సాగర్ నర్మదలో దిగిన ట్యాంక్ బండ్ దగ్గర ఫోటోలు అన్నీ చూశాను. ఇంకా నేను ఫోన్ చేస్తే ఒక్క నిమిషం కూడా ఎత్తలేదు. అలాంటిది భార్యతో సరదాగా గడిపాడు. ఇక తండ్రి మాట అంటే లెక్కలేని వీడు నాకు అవసరం లేదు అని ఇక చాలా కోపడుతూ ఉంటాడు. లేదు నాన్న, నీకు అసలు నిజం తెలిస్తే ఇక నీకు చెప్పిన వాళ్ళని తిడతావు అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అవును నాన్న, అన్నయ్య నీ ఫోన్ లిఫ్ట్ చేయడమే తప్పనుకుంటే నిన్ను మోసం చేసి ఇక నీ కొడుకు పెళ్లి జరిపించుకుంది ఈ శ్రీవల్లి గురించి మీకు తెలీదు నాన్న అని ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు, ఏంట్రా, శ్రీవల్లి గురించి నాకు తెలుసు, ఎంత సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిందో నాకు తెలుసు, నాలాగే ఆలోచిస్తుంది, ఇక ఇంట్లో వాళ్ళందరికంటే శ్రీవల్లే గొప్పది అని ఇక రామరాజు పొగుడుతూ ఉంటాడు. లేదు నాన్న, నీ దృష్టిలో అలా ప్రవర్తిస్తుంది కానీ అసలు నిజ స్వరూపం అది కాదు. నేను ఇప్పుడే నిజాన్ని తెలుసుకున్నాను. అన్నయ్య, వదిన, మీరు ఎక్కడికి వెళ్ళకండి. ముందు ఈ నిజం తెలుసుకున్నాక నాన్నే తెలుసుకుంటాడు అసలు ఎవరు తప్పు చేశారనేది అని ఇక అంటూ ధీరజ్ అయితే సాగర్ నర్మదల్ని ఆపుతాడు. అప్పుడే ఇక ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. కాదు నాన్న, నేను నిజం చెప్తున్నాను. అసలు ఈ శ్రీవల్లి వదిన వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, వాళ్ళకు ఉండడానికి ఇల్లే లేదు అని అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద ఇంటికి మనం అందరం కలిసి వెళ్ళాం కదా, అలాంటిది ఇక వాళ్ళకి ఇల్లు లేదంటావేంటి అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. ఇక అది రెంట్ తీసుకొని అవసరానికి వాడుకున్నారు.
మనని బకరాలు చేయడానికి, మనని మోసం చేయడానికే ఆ ఇల్లు అద్దెకి తీసుకొని వాడుకున్నారు అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని రామరాజు ధీరజ్ని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్, లేదు నాన్న, నేను నిజం చెప్తున్నాను, ఆ ఇంటి ఓనరే నాకు చెప్పాడు. ఇక వాళ్ళు కావాల్సిన సమయంలో రెంట్ ఇచ్చి ఇంట్లో ఉంటారని, ఆ రెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, వాళ్ళది పక్క వీధిలోనే ఒక పెంకుటి ఇల్లు అని, అది కూడా సొంత ఇల్లు కాదు, వాళ్ళు కిరాయికి తీసుకొనే ఉంటారని చెప్పాడు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు అనేది అని అనగానే, మీరు నేను మాటలతో చెప్తే నమ్మరని నాకు తెలుసు నాన్న, అందుకని నేను సాక్ష్యాలతో నిరూపించాలని ఇక్కడికి వచ్చాను. ఇక అన్నయ్యని, నర్మదా వదినని బాధ పెట్టింది, అటు ఇటు ప్రేమ ఇక ట్యూషన్ చెప్పుకోవడానికి కూడా ఇక వీలు లేకుండా ఈ వదిననే చేసింది. కానీ ఈ శ్రీవల్లిని వదిన అనడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. తను మన అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ముందు ఆ సాక్ష్యాలేంటో చూపించు, ఆ తర్వాత శ్రీవల్లిని మాట అనాలా అనకూడదా నేను చెప్తాను అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే అవునానా, మీకు చూపించడానికే నేను తీసుకువచ్చాను అని ఇక అటు భాగ్యం కుటుంబం ఇక ఇంట్లో కూర్చొని ఉండగా ఆ పెంకుటి ఇంట్లో ఫోటో దించుకొని ఇక అక్కడికైతే వస్తాడు కదా. వెంటనే ఆ ఫోటో అయితే రామరాజుకు చూపిస్తాడు. ఇక రామరాజు అయితే ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీళ్ళేంటి, ఈ ఇల్లేంటి అని ఇక అంటూ ఉంటాడు. అవును నాన్న, అసలు నిజం ఇది. ఇక వాళ్ళకి అంతస్తులు, భవనాలు, ఇక ఆస్తులు ఏమీ లేవు. వీళ్ళు ఉండేది ఈ వీధిలోనే, ఈ ఇంట్లోనే. ఇప్పుడే నేను నిజాన్ని తెలుసుకున్నాను. శ్రీవల్లి వదిన అందరినీ ఇంట్లో బాధ పెడుతుంది. ఇక తనకు కూడా తన నిజస్వరూపం తెలిసే మీరు కూడా ఇక తను ఎలాంటిదో తెలుసుకుంటారు. మన కుటుంబాన్ని మోసం చేసి తన తల్లి ఇక ఈ గొప్పింటికి పెళ్లి చేయాలని అనుకుంది తన కూతుర్నిచ్చి. ఇప్పుడు అదే విధంగా చేసింది, మనని మోసం చేసి. ఇప్పుడు ఈ శ్రీవల్లి వదినే కూడా మోసం చేస్తుంది అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే చందు, ఏంట్రా నువ్వు మాట్లాడేది నిజమా అని అంటూ ఉంటాడు. అవునరా, నిన్ను మోసం చేశారు నీ అమాయకత్వాన్ని చూసి. ఇక ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, కావాలనే నీకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని నమ్మించి పెళ్లి చేశారు ఇక అని అనగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు. అవును, ఆ రోజు 10 లక్షలు అప్పుగా తెచ్చి ఇచ్చాను, ఇక పెళ్ళికి అయ్యే ఖర్చంతా నాతోటే పెట్టించారు అని చందు కూడా నిజం చెప్పేస్తాడు. అప్పుడే ఇక రామరాజు షాక్ అయిపోతాడు. వెంటనే ఇక శ్రీవల్లిని అయితే కోపడతాడు. ఇక ఇంత మోసం చేసి నా ఇంట్లో చేరావు, ఇక నా కోడలు కలిసిమెలిసి ఉన్న కోడల్ని ఇక బాధ పెట్టాలని చూస్తావా? నీ గొప్పతనం మీద నేను తెలుసుకోలేకపోయాను. నువ్వే ఎంత గొప్పదానివో అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని మోసం చేసి ఇక నా కొడుకుకి పెళ్లి చేసుకున్నావా అని రామరాజు అరుస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి, నువ్వు నా ఇంట్లో ఉండకూడదు, మమ్మల్ని మోసం చేశావు, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు అని రామరాజు అరుస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి, నన్ను క్షమించు మామయ్య గారు, నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పు మా అమ్మే చేసింది. ఇక మా అమ్మకి ఒక డబ్బున్న వారికి ఇంటికి కోడల్ని చేయాలని నన్ను తన ఆశ, అందుకనే ఇదంతా చేసింది. నాకు బావగారంటే చాలా ఇష్టం, బావగారిని నేను ప్రేమించాను, అందుకనే తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అని ఇక చాలా కుమిలిపోతూ ఇక బాధపడుతూ ఇక క్షమించమని ప్రాధేయపడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక రామరాజు అయితే, ఇక నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ 2 రోజుల్నే ఇక ఇల్లుని ఇక ఇంట్లో వాళ్ళని ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు, నీలాంటిది ఇంట్లో ఉండకూడదు అని రామరాజు అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద, ప్రేమలైతే, మామయ్య గారు ఇక తను చెప్పింది నిజం, ఇంట్లో ఉండనివ్వండి, తనని ఇప్పుడు బయటికి పంపిస్తే నలుగురు 4 విధాలు అనుకుంటారు. ఇక అసలు నిజం తెలిసిపోయింది కదా, ఇక తన గురించి అర్థమైంది కదా, మరి తనని నెత్తిలో పెట్టుకోకూడదు, కానీ తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలి ముఖ్యంగా అని ఇక నర్మద, ప్రేమలు చెప్తూ ఉంటారు. ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి నిజస్వరూపాన్ని ధీరజ్ అయితే బయట పెడతాడు. నర్మద సాగర్ని బాధ పెట్టాలని చూసిన శ్రీవల్లికి అయితే బుద్ధి చెప్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.